నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ వహీదా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు మరి ఈ రోజు మీ అందరికీ సమ్మర్ కదా మనం చాలా రకాల జ్యూస్లు చేసుకుందామని మాట్లాడుకున్నాం కదా ఈ రోజు కూడా మీకు సపోటా జ్యూస్ చూపిద్దామని వచ్చేసాను మరి పిల్లలు ఫ్రూట్స్ తినరు కదండి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఫ్రూట్స్ పెట్టాలి కదా మరి ఇలా జ్యూసెస్ చేసేసి ఇచ్చేసేయండి ఎంతో టేస్టీగా వాళ్ళు చక్కగా తాగేస్తారు కావాల్సిన పదార్థాలు సపోటాలని ఒక 8 సపోటాలని ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి పక్కన చక్కగా పీల్ చేసి సబ్జాని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి ఒక పావు లీటర్ పాలు కొన్ని జీడిపప్పుని ఇలా పీసెస్ కట్ చేసుకోండి హార్లిక్స్ కొంచెం తీసుకోండి పైన వేసుకోవడానికి పంచదార ఒక 5 టేబుల్ స్పూన్ ఐస్ క్యూబ్స్ ఒక 4-5 తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా ఇలా ఒక జ్యూస్ జార్ తీసుకోండి మీ దగ్గర జ్యూస్ జార్ లేకపోతే మిక్సీ బౌల్ అయినా సరిపోతుంది నేను జ్యూస్ జార్లో చేస్తున్నాను దాంట్లో మనం తీసుకున్న సపోటాను యాడ్ చేసేసుకున్నాము ఇలా మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోండి సపోటాని యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే పంచదార ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి మనం 8 తీసుకున్నాం కదా సపోటా ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా అందుకని కొంచెం చూసి యాడ్ చేసుకోండి జ్యూస్ రెడీ అయిపోయింది జ్యూస్ ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము చక్కగా ఇలా జ్యూస్ మొత్తాన్ని బౌల్లోకి తీసారు కదా ఇలా సపోటాని చక్కగా జ్యూస్ చేసి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జాని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసుకోండి తాగేటప్పుడు అక్కడక్కడ ఇవి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఒక గ్లాస్లోకి తీసేసుకుందాము చూసారా ఇంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వేసేసుకుందాము మనం జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకొని ఇప్పుడు పైన ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి జ్యూస్ షాపుల్లో ఇది వేస్తారు హార్లిక్స్ పౌడర్ కొంచెం ఇలా పైన వేసుకోండి కొన్ని జీడిపప్పును కూడా ఇలా పైన చక్కగా గార్నిష్ చేసుకోండి అక్కడక్కడ ఈ హార్లిక్స్ మనకి తగులుతూ ఈ పప్పులతో ఈ జ్యూస్ని తాగితే చాలా టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ మనం రెడీ చేసేసుకున్నాము మరి మీ అందరికీ నచ్చిందా ఇంట్లో సమ్మర్ కదా ఇలాంటి జ్యూసెస్ని మీరు కూడా పిల్లలకి చక్కగా రెడీ చేసి పెట్టేసేయండి చక్కగా తాగేస్తారు విడిగా ఫ్రూట్స్ తినమంటే తినరు కదా ఇలా జ్యూసెస్ చేసి ఇచ్చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీ అందరికీ ఈరోజు చేసిన ఈ సపోటా జ్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ